దేవుని వాక్యం నిమిత్తం సోదరులు ప్రార్థన చేశారు. మరొకసారి దేవుని సహాయం కోరుకుంటూ మరొక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, గతించిన కాలము నుండి ఇప్పటి వరకు మమ్మలను కాపాడారు. ఆయుష్ ఆరోగ్యము మా అందరికీ అనుగ్రహించారు. మీ సన్నిధిని కూడా మాకు ప్రసాదించినందుకు స్తుతులు స్తోత్రాలు మా రక్షకుని పవిత్ర నామంలో చెల్లిస్తున్నాం తండ్రి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఏదో ఆచారంగా మీ సన్నిధికి రాకుండా, కాలయాపన చేయకుండా తండ్రి, ఏదో కాలక్షేపం కొరకు అన్నట్టుగా కాకుండా కేవలం మీరు నాతో మాట్లాడతారన్న సహృదయం తండ్రి మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రభువా. ఒకసారి విని మీ మాటలు మారినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అలాంటి జీవము మీ మాటలకు ఉంది తండ్రి. అలా మేము కూడా గద్దించబడాలి, పొడవబడాలి, మా బ్రతుకులు సరిచేసుకోవాలి తండ్రి. అలా ఈ కార్యక్రమాన్ని దీవించమని, అలాంటి గొప్ప స్థితి తండ్రి మా అందరికీ ప్రసాదించమని, మా మధ్యకు రావలసిన వారు ఉన్నారు, వారందరినీ కూడా మాతో చేర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో పేరు పేరున శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. బైబిల్లో ఎన్నో విషయాలు మనం వింటున్నాం. వారం వారం వింటున్న కొలది దేవునికి మనం దగ్గర కావాలి. మీ మనస్సాక్షికి తెలుసు మీరు దగ్గరగా ఉన్నారో లేదా దేవునికి దూరం అవుతున్నారో. కాబట్టి వినడం మాత్రమే మీరు అలవాటు చేసుకుంటే, యాకోబు గారు చెప్పినట్టుగా మనల్ని మనమే మోసం చేసుకుంటామట. ఇక మనల్ని మరొకరు మోసం చేయాల్సిన పని లేదు. కాబట్టి వినడానికి దయచేసి అలవాటు పడకండి, విని గ్రహించండి. గ్రహించిన దాన్ని మీ హృదయాల్లో ప్రతిష్ఠించులాగున దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఈరోజు కూడా మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకరిని చదువుదాం, అందరం విందాం. తరువాత దావీదు ఇశ్రాయేలీల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహోయోదాలో నుండి ప్రయాణమాయెను. 6వ అధ్యాయం ప్రారంభమవుతుంది. తరువాత అంటే ఎప్పుడు? తరువాత అంటే ఎప్పుడు అంటే, అప్పటి వరకు సౌలు గారు దావీదు గారిని తరుముతూ ఉన్నారు. ఈ మొదటి సమూయేలు గ్రంథం ఎండింగ్, అలాగే 2వ సమూయేలు గ్రంథం ప్రారంభంలో ఆయన మరణించడం, సౌలు గారు మరణించడం మనం చూస్తాం. అప్పటి వరకు వాగ్దానం అయితే చేశాడు దేవుడు దావీదు గారికి సింహాసనం ఇస్తానని. కానీ సింహాసనం అధిష్ఠించడానికి సౌలు అనే అడ్డంకి ఉంది, మనందరికీ తెలుసు. కానీ 5వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదు గారికి దేవుడు వాగ్దానము చేసిన సింహాసనం అధిష్ఠించడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సౌలు చచ్చిపోయాడు. ఆ తర్వాత కొంతకాలం సౌలు వర్గీయులకి, దావీదు గారి వర్గీయులకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న తర్వాత వారు సంధి చేసుకోవడం, సమాధాన పడడం, దావీదు గారితోనే మేము ఉంటాము అని వారు ఒప్పుకోవడం, రావడం మనం అందరం చూస్తాం. 5వ అధ్యాయానికి వచ్చేసరికి, 2వ సమూయేలు 5వ అధ్యాయానికి వచ్చేసరికి కంప్లీట్గా వాగ్దానం చేసినట్టుగా దేవుడు దావీదు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తరువాత అని అంటున్నాడు కాబట్టి ఇదంతా నేను మీకు చెప్తున్నా. తరువాత అంటే దేని తర్వాత? ఆయన సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత. సింహాసనాన్ని అధిష్ఠించాడు. చుట్టూ శత్రువులు ఉన్నారు. శత్రువులందరిలో కూడా ఈయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి ఆయన, చూడండి సామెత ఉంది చూడండి, ఏదో రొట్టె విరిగి నేతిలో పడ్డది అన్నట్టుగా దావీదు గారు ఏది పట్టుకుంటే అది, ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి
ఆయన శత్రువులు ఆయనతో సంధి చేసుకోవడానికి, ఆయనతో పోరాడకుండా ముందుగానే ఆయనతో సమాధాన పడుతున్న పరిస్థితులు. ఇలాంటి టైంలో దావీదు గారికి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి ఆలోచన అంటే, ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్నా నన్ను తీసుకొచ్చి దేవుడు సింహాసనాన్ని ఎక్కించాడు. మరి నా దేవుడు ఎక్కడున్నాడో ఆయన ఆలోచన చూడండి. గొర్రెలను మేపుకుంటున్న దావీదు గారికి సింహాసనం ఎక్కిన తరువాత ఆయన్ని ఈ స్థానాన్ని చూసుకుంటున్నాడు. ఒకసారి అలా వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈ టైంలో నేను గొర్రెలను మేపుకునేవాడిని కదా, కానీ ఈ టైంలో నేను ఎవరిని మేపుతున్నాను అని అంటే ఆయన ప్రజలను నేను మేపుతున్నాను. మరి ఇంత స్థానాన్ని నాకు ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడ ఉండడం అంటే వాళ్ళ కాలంలో మందసమే దేవుడు ఉన్నట్లు లెక్క. వాళ్ళ కాలంలో ప్రత్యక్షంగా దేవుణ్ణి ఎందులో చూసుకునేవారు? వాళ్ళు మందసములో చూసుకునేవారు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు, మందసం ఎక్కడుంది? ఆలోచన వచ్చిందండి ఆయనకి, మందసం ఎక్కడుంది? చూడండి ఆయన ఎంత కృతజ్ఞతను చూపిస్తున్నాడు దావీదు గారు. సాధారణంగా మానవ తత్వం ఎలా ఉంటుందంటే, ఏరు దాటిన తర్వాతట తెప్పను తగలబెట్టేస్తామట. అంటే తిరిగి వెళ్ళడానికి మనకే ఉపయోగపడదు, ఇంకొకటి కూడా ఉపయోగపడుతుంది. అంటే మర్చిపోతాం, మనల్ని తీసుకొచ్చినటువంటి ఆ ఆధారాన్ని మనం మర్చిపోతాం. కృతజ్ఞత లేనటువంటి కృతజ్ఞులం మనం. మానవ స్వభావం అలా ఉంటుంది. కానీ ఈ పెద్ద ఆయన చూడండి, దావీదు గారు చూడండి, ఆయన వచ్చిన తర్వాత, సింహాసనం ఎక్కిన తర్వాత రిలాక్స్ అవ్వట్లేదు ఆయన. సింహాసనం ఎక్కిన తర్వాత మర్చిపోవట్లేదు ఆయన, సుఖాలకు అలవాటు పడట్లేదు ఆయన. వెనక్కి తిరిగి చూసుకుంటే నా కూర్చోబెట్టిన నా దేవుడు ఎక్కడున్నాడు అంటే మందసం ఎక్కడుంది అన్న ఆలోచన ఆయనకు వచ్చిందండి. ఆలోచన రావడమే తగుడుగా పంచాయతీ పెట్టాడు. పంచాయతీ పెట్టగానే ఓకే, ఒక 30,000 మందిని సమకూర్చుకున్నాడు. సమకూర్చుకుని మందస్సాన్ని తేవటానికి బయలుదేరాడు. ఇక్కడ ఒక ఆలోచన, ఇక్కడ ఒక నిమిషం మనం ఆలోచించగలిగితే, ఎంత టైము ఆ మందసం రావటానికి? ఇంతకీ మందసం ఎక్కడుంది? అచ్చటి నుండి అంటున్నాడు కదా, ఎచ్చటుంది మందసం? ఇంతకీ ఎచ్చటుంది? చరిత్ర మీద కాస్తంత అవగాహన ఉంటే వెంటనే మనకి ఎచ్చటుందో మందసం తెలిసిపోద్ది. ఎచ్చటుంది మందసం? మొదటి సమూయేలు. వెనక్కి వెళ్దాం. మందసం ఎచ్చటుంది అంటే మొదటి సమూయేలు 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజర్ని ప్రతిష్ఠించారు. మందసం ఎచ్చటుంది? ఇప్పుడు అబీనాదాబు ఇంట ఉంది మందసం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అబీనాదాబు ఇంటికి వెళ్ళి దావీదు గారు జ్ఞాపకం చేసుకునేసరికి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2వ వచనం చదువుదాం. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా, ఇప్పుడు దావీదు గారు మందసాన్ని ఎక్కడ ఉంది, అచ్చటి నుండి తెప్పించాలి అని అనుకుంటున్న ఆ టైంకి ఈ గ్యాప్ను మనం ఆలోచిస్తే ఎన్ని సంవత్సరాలు గడిచి ఉండొచ్చు? మందసము వీళ్ళకి దూరం అయ్యి యెరూషలేములో ఉండకుండా అబీనాదాబు ఎంట ఉండడానికి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉండొచ్చు మందసం? చెప్పండి. చదివారు కదా? ఎన్ని? రైట్ ఆర్ రాంగ్? కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తుంది సమాధానం. రైట్ ఆర్ రాంగ్? 20 రైట్ ఆర్ రాంగ్? చెప్పాలి. కొంచెం ఆలోచిస్తే వచ్చేస్తుంది సమాధానం. అక్కడ నేను 20 పెట్టి రైట్ ఆర్ రాంగ్ అంటున్నానంటే అది రాంగ్ అనే కదా అర్థం. ఎందుకంటే 20 ఎదురున్నప్పుడు రైట్ ఆర్ రాంగ్ అంటే 20 అయితే నేను అడగను, 20 కాదు కాబట్టి నేను అడుగుతున్నా రైట్ ఆర్ రాంగ్ అని. 20 అంటే అక్కడ అబీనాదాబు ఇంట 20 సంవత్సరాలు ఉన్న తర్వాత స్టోరీ ప్రారంభమైంది అక్కడ. కానీ అబీనాదాబు ఇంట తర్వాత సమూయేలు గారు చచ్చిపోయిన తర్వాత న్యాయాధిపతిగా సమూయేలు గారు ఉన్నప్పుడు ఎవరెక్కారు సింహాసనం? మొట్టమొదట సౌలు గారు ఎక్కారు. సౌలు గారితో 40 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాలు సౌలు గారికి ఏమన్నా ధ్యాస ఉందా? మందసాన్ని తెప్పించాలి, మందసాన్ని యెరూషలేములో పెట్టుకోవాలన్న ఆలోచన ఏమన్నా ఉందా సౌలు గారికి? ఆయనకు ఆ గొడవ ఏం లేదు. ఈ మధ్యకాలాన్ని మనం చూడగలిగితే ఇది ఒక 20
సౌలు గారు ఉన్నది ఒక 40-60. చరిత్రను మనం ఆలోచించగలిగితే దాదాపుగా సుమారుగా ఇంచుమించు 95 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల కాలం దావీదు గారికి ఈ గ్యాప్ అండి. మందసము 100 years బ్యాక్ ఎక్కడ ఉండిపోయింది? అబినాదాబు ఇంట ఉండిపోయింది. అంటే 100 సంవత్సరాలు అవుతుంది దావీదు గారికి జ్ఞాపకం రావటానికి. కాలం ఎంత అనంటే 100 సంవత్సరాల క్రితం అబినాదాబు ఇంట ఉండిపోయిన మందసాన్నే 100 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్న భక్తుడు ఎవరు? దావీదు గారు. మరి 100 సంవత్సరాల కాలంలో ఎంతమంది పుట్టారు, ఎంతమంది చచ్చిపోయారు? ఎవరికి ఈ ఆలోచన రాలేదా మందసాన్ని తెచ్చుకోవాలని? రాలేదా ఈ ఆలోచన? ఎవరికే రాలేదనే చెప్పాలి. ఎందుకనంటే ఎవరికైనా వచ్చుంటే ఆ మందసాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేద్దరు కదా. మందసం ఇశ్రాయేలీల మధ్య ఉండడం వాళ్ళకి మేలా, లాభమా, నష్టమా చెప్పండి. గత కాలం అంతా మందసం ఉన్న ప్రతి సందర్భంలోనూ వారు లాభపడ్డారా, నష్టపోయారా? నష్టపోలేదు, లాభపడ్డారు వాళ్ళు. దేవుడు దీవిస్తాడు. దేవుని దీవెనలకు సూచనగా ఏముంది అక్కడ? మందసం ఉండేది. వాళ్ళ యుద్ధాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మందసాన్ని అలా పట్టుకుని వెళ్ళారు. అలా పట్టుకెళ్ళినప్పుడే ఏలీ కుమారులు అలా పట్టుకెళ్ళినప్పుడే దాన్ని ఏం చేశారు ఫిలిస్తీన్లు? ఇది వీళ్ళ దగ్గర ఉంటే గెలుస్తున్నారని ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని పట్టుకుని 4వ అధ్యాయం 1 సమూయేలు 4, 5, 6 చదువుతుంటే మనకు అర్థమవుద్ది. వాళ్ళు పట్టుకుపోతారు. వాళ్ళు పట్టుకుపోయి దాగోను గుళ్ళో పెడతారు మందసాన్ని పట్టుకెళ్ళి. ఆ మందసాన్ని అక్కడి నుంచి మరలా అక్కడ వాళ్ళకి భయంకరమైన రోగాలు వస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు మరలా తెచ్చుకుని వాళ్ళు పంపేస్తారు. వాళ్ళు పంపేస్తే ఇశ్రాయేలీయుల భూభాగానికి వస్తుంది. అక్కడ మరలా వాళ్ళు మందసంతో సరిగ్గా వ్యవహరించకపోతే అక్కడ కొంతమంది చచ్చిపోతే అక్కడి నుంచి ఎక్కడికి పంపుతారు? కిరియత్ అబినాదాబు ఇంటికి పంపేస్తారు అక్కడి నుంచి. అది చరిత్ర. టైం లేదు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు, జాగ్రత్తగా చదవండి మందసం ప్రయాణం. అంటే 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది అని అంటే ఒకే ఒకడికి వచ్చిందండి ఆలోచన. ఆయనే దావీదు గారు. దేవుడు అందుకే ఫిదా అయిపోయాడు దావీదు గారికి. ఆయన నా హృదయానుసారుడు సింహాసనం ఎక్కిన తర్వాత కృతజ్ఞతగా నన్నెంత గొప్ప స్థితిలో పెట్టినటువంటి దేవుణ్ణి నేను మర్చిపోకుండా నా దేవుడు నాతోనే ఉండాలి అని గొర్రెల దొడ్లో నుంచి వచ్చినటువంటి తన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చిన నా దేవుడు ఎక్కడున్నాడు అన్న ఆలోచన చేశాడు. చూసారా, అక్కడే దేవుని దగ్గర అతను మార్కులు కొడుతున్నాడండి. నిజంగా ఆలోచించండి. ఆలోచనలకైనా పెట్టుబడి ఉంటుందా? ఆలోచనలకైనా పెట్టుబడి ఉండాలా చెప్పండి. పెట్టుబడి ఈ ఒక ఆలోచనకే ఒక 100 రూపాయలు ఖర్చు అవుద్ది అన్నట్టుగా మనం చూడండి. కొంత వీడియో నెట్ ఆన్ చేస్తే ఇంత జీబీ ఖర్చు అయినట్టుగా, ఇంత కేబీ ఖర్చు అయినట్టుగా, ఇంత ఎంబీ ఖర్చు అయినట్టుగా మన ఆలోచనలకైనా మన ఎనర్జీ ఖర్చు అవుద్దండి. కానీ బాధ ఏంటంటే దేవుని గురించి ఒక ఆలోచన ఉండదు ఈరోజు మనకి. ఆలోచన ఉంటే ఆలోచన ఏమవుద్ది? క్రియ అవుద్ది. ఆలోచన ఉంటేనే ఆలోచన క్రియ అవుద్ది. ఆలోచన లేకపోతే నెక్స్ట్ క్రియ అన్నది మనం చేయలేం. మనం అందుకే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఎవరికి ఉంది? ఇక్కడ దావీదు గారికి వచ్చిందండి. అందుకే ఆలోచన వచ్చింది కాబట్టి నేను అనుకుంటాను దావీదు గారు ఎందుకు దేవుణ్ణి హృదయానుసారుడయ్యాడు, దేవుడు ఎందుకు దావీదు గారికి ఫిదా అవుతున్నాడు అంటే ఆయన ఆలోచన ఎక్కడున్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టనటువంటి ఆలోచనలు ఎవరు కలిగి ఉన్నారో దావీదు గారు కలిగి ఉన్నారు. అందుకే సంగమా గుర్తుపెట్టుకోండి, నువ్వెక్కడున్నా కూడా దేవుని ఆలోచనలతో నిండి ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కూడా దావీదు గారిని ఎలాగైతే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కోరుకున్నాడో మనల్ని కూడా దేవుడు కోరుకుంటాడండి. కానీ బాధ ఏంటంటే ఇందులోకి ఏ ఆలోచనలు రావో? దైవ సంబంధమైన ఆలోచనలు రావు ఇందులోకి. నేను అదే అడుగుతున్నా, ఆలోచనలకైనా పెట్టుబడి కావాలా? ఆలోచనలకైనా ఎనర్జీ పోద్దా? సరదాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విన్న వాక్యాన్ని నేను ఆలోచించుకుంటున్నామా? పోనీ రేపటి రోజు దాన్ని ఏమైనా నెమరు వేసుకుంటున్నామా? ఆదివారం మరలా వచ్చేసరికి ఆదివారమే సంఘము, ఆదివారమే వాక్యము, ఆదివారమే మరలా దేవుడు. ఈరోజు చాలామంది విశ్వాసులు చేస్తున్న తప్పదే. ఆలోచనలు లేవు, ఆలోచనలు దైవికమైన ఆలోచనలు లేవు, అంతా లోక సంబంధమైన ఆలోచనే. పరలోకం గురించి లేదు, నరకం గురించి లేదు, సంఘం గురించి లేదు, దేవుడి గురించి లేదు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో మీరు పడాలి అని అంటే పెట్టుబడి లేని పనేది అని అంటే ఆయన గురించి ఆలోచించండి తీవ్రంగా. ఆయన గురించి ఆలోచించడం వలన నెక్స్ట్ మీరు ఏం చెయ్యాలి అన్నదే ఆ క్రియారూపకంగా దేవుని నడిపింపు మనకు ఉంటుంది. ఆయనకు ఆలోచన వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే 30,000 మందిని పురమాయించుకున్నాడు. 30,000 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మందసాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. చూడండి 3వ వచనంలో
2 సమూయేలు 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబూరాలను, మృదంగాలను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఆ రోజు ఆ పిక్చర్ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఊరేగింపులు జరుగుతున్నాయి, సోదరులు ఊరేగిస్తున్నారు. వారి విశ్వాసాలను ఊరేగిస్తున్నప్పుడు గట్టిగా ఎంతమంది ఉంటారండి? వెనకాల ఒక 100 మంది ఉండొచ్చు. పల్లెటూరు వీధుల్లో అయితే ఒక 50 మంది. సిటీ కల్చర్కి వచ్చేసరికి ఒక 500 మంది, ఒక 1000 మంది కనబడతారు. ఇప్పుడు డీజే బాక్సులు పెట్టారు. ఆ డీజే బాక్సులు గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. TV9లో పెద్ద డిబేట్ నిన్న మొన్న. ఆ డీజే బాక్సులు ఎందుకు పెడుతున్నారా బాబు అని అట్లా అరికట్టండి నిన్న మొన్న TV9లో అదే న్యూస్ ఇచ్చారు. ఆ డీజే బాక్సులు పెట్టి ఊరేగేస్తున్నారు వాళ్ళు. 30,000 మంది డీజే బాక్సులు లేవు ఆ రోజు. 30,000 మంది ఏం పట్టుకున్నారట? ఆ సీన్, ఆ ఇమాజినేషన్ చేసుకోండి. సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలట, స్వరమండలాలట, తంబూరాలట, మృదంగాలట, పెద్ద తాళాలట, యెహోవా సన్నిధిని. నిజంగా 30,000 మంది అలా వీధిలో నడుస్తూ ఉంటే ఆ బండి మీద మందసాన్ని ఎక్కించిన తర్వాత 2 డ్రైవర్లు, పైన ఒక ఆయన, అబినాదాబు కొడుకులు 2 కూడా, పైన ఒక ఆయన, ముందు ఒక ఆయన, వీళ్ళిద్దరూ డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవింగ్ అంటే మరలా ఏ బండి అది? ట్రాక్టర్ కాదు. మన వాళ్ళు ట్రాక్టర్ ఎక్కించినట్టుగా వాళ్ళు ట్రాక్టర్ ఎక్కించలేదు. ఏమి ఎక్కించారు? ఎద్దుల బండి ఎక్కించారట. కొత్త బండి మీద ఎక్కించి ఇంత అడావుడి చేసుకుంటూ వస్తున్నారండి. ఇంత అడావుడి, ఇంత కోలాహలం, ఇంత ఆనందంతో వస్తున్నారండి. వాళ్ళ ఇంత ఆనందంతో వచ్చేసరికి చరిత్ర మీకు తెలుసు. కొంత చోటు కొంత ముందుకు వెళ్ళేసరికి ఏం జరిగింది అని అంటే, ఏదో పిడుగుపడి మనిషి చచ్చిపోయినట్టుగా, కరెంట్ షాక్ కొట్టి మనిషి చచ్చిపోయినట్టుగా, హై వోల్టేజ్ ప్రవహిస్తే చూడండి మనిషి స్పాట్లో ఎలా చచ్చిపోతాడో అలా పైనున్న ఉజ్జా అనే ఒక అతను ఆ కాలు జారడం వల్ల ఎద్దుకి మందసం పడిపోతుంటే, మందసం ఇలా పడిపోతుంది కాబట్టి చేత్తో పట్టుకోగానే ఉజ్జా ఏం చేశాడట? పిడుగుపడి చచ్చిపోయినట్టుగా, లేకపోతే అది ఎలా జరిగిందో తెలియదు కానీ చచ్చిపోయాడండి. 30,000 మంది తాళాలు, స్వరమండలాలు, సితారాలు, తంబూరాలు ఇవన్నీ నిశ్శబ్దం, మౌనం. 30,000 మంది. దావీదైతే బిక్క చచ్చిపోయాడు. తర్వాత పదాలు అవే కనబడతాయి. చూడండి ఏం జరుగుతుందో. 8వ వచనంలో, యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగు చేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకునో, దావీదు యెహోవాకు భయపడి, అమ్మో దీన్ని నేను తీసుకుని వెళ్తున్నాను, ఇది నా దగ్గర ఎలా ఉంటుందో, నేను ఎలా దీన్ని ఉంచాలి, నా వలన కాదు అనుకున్నాడో 3 నెలల పాటు గిత్తీయుడగు ఒబేదేదేమింట్లో మందసాన్ని వదిలేసి 3 నెలల పాటు వెళ్ళిపోయాడండి. ఆ స్ట్రోక్కి దావీదు గారికి భయం ఎన్ని నెలలు తగ్గలేదు? 3 నెలలు తగ్గలేదండి. కోలాహలం, 30,000 మంది కోలాహలం ఏమైపోయింది? నిశ్శబ్దం అయిపోయింది. ఉజ్జా చచ్చిపోగానే ఏం చేయాలో అర్థం కాలేదు దావీదు గారికి. ఉజ్జా చచ్చిపోయాడు, ఇక నిశ్శబ్దం అయిపోయింది. 3 నెలల పాటు దావీదు గారు దాని సంగతినే మర్చిపోయాడండి. మరలా దావీదు మాట్లాడతాడు. ఇక్కడ మనం సందర్భాన్ని మనం ఆలోచిస్తే చాలామందికి ఉన్న డౌటు, ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడు? తప్పేమో అక్కడ చిన్నది. ఇంకా చెప్పాలంటే అసలు తప్పు కనబడదు. మందసం బండి మీద ఎక్కించారు, మందసం కింద పడిపోతుంది, తప్పేముందండి? దేవుని మందసాన్ని ప్రొటెక్షన్ చేస్తుంటే చంపేయడం ఎంత న్యాయం అండి? ఎంత ఘోరం అండి ఇది? కాబట్టి మీ దేవుడు మంచోడు కాదండి, మీ దేవుడు శాడిస్ట్ అండి, మీ దేవుడికి మనసు లేదండి, మీ దేవుడు క్రూరుడండి, ఇలా బయటోళ్ళు ఇలా రకరకాల కారణాలు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు సీన్లో ఉన్న ఆయన ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడో దావీదు తర్వాత రియలైజ్ అయ్యాడు. ఆయన రియలైజ్ అయ్యి ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడో. తర్వాత 3 నెలల తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత మరలా దావీదు గారే రియలైజ్ అయ్యి చెప్తాడు. చూద్దాం ఈ సందర్భం ద్వారా అసలు మనం ఏం నేర్చుకోవాలి. 15వ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథం. 15వ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథము
11వ వచనం నుండి. అంతట దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఉరియేలు, ఆషాయ, యోవేలు, షమాయ, ఎలియేలు, అమ్మినాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లా అన్నాడట. చెప్తున్నాడు చూడండి, ఆయన రియలైజ్ అయ్యి చెప్తున్నాడు, ఏం జరిగిందో చెప్తున్నాడు అక్కడ. లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసాన్ని మోయక ఉండుట చేత మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము కలుగ చేసెను. కావున ఇప్పుడు మీరు మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకును, నేను ఆ మందసాన్ని సిద్ధపరిచిన స్థలానికి దాన్ని తేవలెను. ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడట? దావీదు గారికి తర్వాత 3 నెలల తర్వాత అర్థమైంది. చరిత్ర అంతా తిరగేస్తే ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడు అని అంటే దావీదు గారికి ఒక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం అని అంటే, నాకు ఆలోచన అయితే వచ్చింది, కానీ ఆచరణ అయితే మాత్రం దైవికమైన ఆచరణలో నేను తీసుకురాలేదు మందసాన్నే. ఆలోచన దైవికమైనదే దావీదు గారికి, కానీ ఆచరించే పద్ధతే దైవికమైన పద్ధతి కాదు. జాగ్రత్తగా వినండి, దైవికమైన పద్ధతి కాదు. ఏ పద్ధతి అది? దావీదు గారు ఎన్నుకున్న పద్ధతి ఏ పద్ధతి అది? మందసాన్ని తెచ్చే పద్ధతి ఫిలిస్తీన్ల పద్ధతి. అది గత కాలంలో ఫిలిస్తీన్లు కూడా ఎలా పంపారు? అదే 5వ అధ్యాయం మనకు కనబడదు. 6వ అధ్యాయం 1 సమూయేలు 5:6లో మనకు కనబడద్ది. 2 పాడావుల్ని కట్టి ఆ పాడావుల మీద మందసాన్ని ఎక్కించి ఆ మందసాన్ని ఇశ్రాయేలీల భూభాగానికి పంపుతారు ఫిలిస్తీన్లు. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకున్నాడు ఈయన. దృష్టిలో పెట్టుకుని దావీదు గారు ఫిలిస్తీన్లు పాడావుల చేత పంపినప్పుడు ఏం జరగలేదు, కాబట్టి మనం కూడా కొత్త ఎద్దుల బండి కట్టి దాని మీద మందసాన్ని ఎక్కిద్దాం, మందసాన్ని ఎక్కిద్దామని ఫిలిస్తీన్ల పద్ధతిని అవలంబిస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక చట్టం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో లేవీలనే కొంతమంది ఉన్నారు. ఆ లేవీల్లో కొన్ని వర్గాల వారు ఉన్నారు. ఈ వర్గాల వారికి కొన్ని పనులు చెప్పాడు. ఇవన్నీ మర్చిపోయాడండి ఆయన. ఆలోచన అయితే గొప్పదే. ఆలోచన రాగానే 30,000 మందిని సమకూర్చాడు, అంతా బాగుంది. కానీ ఆచరించే పద్ధతి దగ్గరకు వచ్చేసరికి లోక సంబంధమైన వ్యవహారంలోకి వెళ్ళిపోయాడు దావీదు గారు. అర్థమవుతుందా? 6వ అధ్యాయం మనకి ఏం చెప్తుందో. ఆలోచన దైవికమైనదే, కానీ ఆచరించే పద్ధతే దైవికమైన పద్ధతి కాదు అది. మరి ఏ పద్ధతి అంటే ఫిలిస్తీన్ల పద్ధతి అది. ఆ ఫిలిస్తీన్ల పద్ధతిని ఏదైనా కాపీ కొట్టి ఓకే రైట్ మన కొత్త ఎద్దుల బండి ఎక్కిచ్చేద్దాం అని అనుకున్నాడు. దేవునికి అక్కడ నచ్చలేదండి. ఫిలిస్తీన్ల దగ్గర సహించిన దేవుడు ఎందుకు ఇశ్రాయేలీల దగ్గర సహించడం అని అంటే, ఫిలిస్తీన్లకి ధర్మశాస్త్రం లేదు. ఫిలిస్తీన్లు దాన్ని పట్టుకెళ్ళి దాగోను గుళ్ళో పెట్టారు. దాన్ని ఎలా గౌరవించాలో ఫిలిస్తీన్లకి తెలియదు. కానీ వీళ్ళకి తెలుసు, ధర్మశాస్త్రంలో ఉంది. పైగా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తున్నటువంటి పెద్ద ఆయన ఈ చిన్న పాయింట్ ఎందుకు మర్చిపోయాడా అని, పైగా అభినాదాబు వాళ్ళు కూడా పోజారు కొడుకులు, వీళ్ళకెందుకు బుద్ధి లేదు, దావీదుకెందుకు బుద్ధి లేదు. కాబట్టి ఆయన కోపం రగులుకున్న ఉజ్జాను అక్కడ చంపిన తర్వాత దావీదు రియలైజ్ దేవుని దగ్గర విచారం చేసిన తర్వాత అప్పుడు వచ్చింది ఆయనకి బుద్ధి. వచ్చేయమంటున్నాడో ఇలా చేద్దాం ఇలా చేద్దాం, గత కాలంలో అలా చేయలేదు, విచారించలేదు, ఆయన విధిని బట్టి మనం నడుచుకోలేదు, కాబట్టి ఆ ఘోరం జరిగింది. ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను సిద్ధపరిచిన స్థలానికి దాన్ని తీసుకుని రండి. అర్థమవుతుందా? ఆలోచన 100 yearsలో ఎవరికే రాలేదు. ఆలోచన విషయంలో దావీదు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. కానీ ఆచరించే విషయానికి వచ్చేసరికి లోక సంబంధమైన ఆచరణ తీసుకుంటాడా దావీదు గారు? అక్కడే దేవునికి పట్టించుకోలేదండి. ఆయన మురిసిపోయాడు. మొదట థాట్ వచ్చినప్పుడు మురిసిపోయాడు. కానీ ఆ ఆలోచన దైవికమైన పద్ధతిలో చేయలేదు. నిజంగా ఈ ఉజ్జా చనిపోకముందే ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఈ ఎద్దుల బండి కరెక్ట్ కాదు, మనం ఇలా తీయకూడదు, కహతీలు కదా మొయ్యాలి, ధర్మశాస్త్రంలో ఇలా ఇచ్చాడు కదా, ఇలా మొయ్యాలి కదా అని అనుంటే అక్కడ ఉజ్జా చనిపోయే అవకాశం ఉందా? అక్కడ ఉజ్జా చచ్చిపోయే అవకాశం లేదు అక్కడ. కానీ ఈయన ఆలోచన అయితే ఉంది, కానీ ఆచరించే పద్ధతిలో మాత్రం ఏమి లేదు. ఇతనికి ధర్మశాస్త్రం లేదు, దేవుని దైవికమైన ఆచరణ లేదు. అందుకే అక్కడ దేవుడు దావీదు గారి మీద, అక్కడ దేవుడు ఉజ్జాను చంపడం, మిగిలిన వారి మీద దేవుడు కోప్పడినట్టుగా మనకు అర్థమవుతుందండి. బయట ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు. బయట ఉన్న వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం, దేవుడు కోప్పడిపోయాడు అని వాళ్ళు అర్థం చేసుకోరు.
కానీ మన దేవుని మనసు మాత్రం మనకు అర్థం కావాలి సంగమా. 3 నెలల తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు, దావీదు గారు రియలైజ్ అయ్యి దైవికమైన పద్ధతిని ఆచరించి మరలా మందసాన్ని గౌరవప్రదంగా ఆయన అనుకున్న స్థలానికి తెచ్చాడు, పెట్టాడు. ఓకే, 6వ అధ్యాయం మనకు అలా ముగుస్తుంది. సంగమా, ఇప్పుడు మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలి? 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దైవికమైన ఆలోచనలు ఉండడం మొదటిది. దైవికమైన ఆలోచనలు ఉండడం మాత్రమే కాదు, దైవికమైన ఆచరణ కూడా ఉండాలి. ఇది రెండవది. 6వ అధ్యాయం మనకి సంఘానికి ఏం చెప్తుందంటే ఆలోచన, ఆచరణ 2 ఎలా ఉండాలి? దైవికమైన పద్ధతిలోనే ఉండాలి. ఇప్పుడు ఇదే కొలత మీరు దేనికి ఆపాదించుకుంటారో మీరు దానికి ఆపాదించుకోండి. ఇదే కొలత, ఈ కొలతే దేనికి ఆపాదించుకుంటారో దానికి ఆపాదించుకోండి. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక మీటింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక మీటింగ్ చేద్దామని మనం అనుకుంటున్నప్పుడు మీటింగ్ చేయడం దైవికమైన ఆలోచన కాదా? చెప్పండి. మీటింగ్ చేయడం ఏ మీటింగు? సువార్త సభ. దైవికమైన ఆలోచన కాదా? చెప్పండి. అర్థమవుతున్నాయి లేదా నా మాటలు? అర్థం అవ్వకపోతే ప్రార్థన చేసేస్తాను. అర్థమవుతున్నాయి కదా? దైవికమైన ఆలోచన కాదా? దైవికమైన ఆలోచన. మరి ఆచరించే పద్ధతి కూడా ఎలా ఉండాలి? దైవికమైన పద్ధతి అయి ఉండాలి. ఇప్పుడు ఒక సువార్త సభను కాండక్ట్ చేయాలి అని అంటే మొట్టమొదటి మనం ఎక్కడికి పోవాలి? పర్మిషన్స్కి పోవాలి. గ్రౌండ్ ఎన్నుకుంటాం, గ్రౌండ్ పర్మిషన్కి, సౌండ్ పర్మిషన్కి, ఇటు పర్మిషన్లకు పోవాలి. మనకి ఆలోచనలు అయితే బాగుంటాయి కానీ ఆచరించే పద్ధతులు బాగోవు. గ్రౌండ్ పర్మిషన్ దగ్గర అబద్ధాలు, సౌండ్ పర్మిషన్ దగ్గర అబద్ధాలు, అబద్ధాలు చెప్పి పర్మిషన్లు తెచ్చేసి మీటింగ్ చేసిన సందర్భాలు కొంతమంది. అక్కడ అబద్ధం చెప్పకపోతే ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళాలి సౌండ్ పర్మిషన్కే. ఎస్పీ గారికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము మీటింగ్ పెట్టుకుంటున్నాము అని అంటే ఆయన ఏం చెప్తాడో, లేకపోతే ఆ రోజు సువార్తకి తిరుగుతున్నాం, వీరంతా తిరుగుతున్నాం అంటే ఆయన ఇస్తాడో ఎవడో ఊరంతా తిరగడానికి. కాబట్టి ఏదో పూర్తి స్థాయిలో చెప్పకుండా మనం ఏం చేయాలి? ఏదో తూతునామంగా ఏదో చిన్నది గాలి సెగదగినట్టుగా ఆయనకి ఏదో చిన్నది చెప్దాం. ఇక్కడ మనం చేసేది వేరు, అక్కడ ఆయనకి చెప్పేది వేరు. అంటే వీళ్ళ ఆలోచన ఏంటి? ఆలోచన మంచిదే, ఆచరణ అబద్ధాలు చెప్పి పర్మిషన్లు తేవడం, అబద్ధాలు చెప్పి గ్రౌండ్ పర్మిషన్లు తీసుకోవడం, అబద్ధాలు చెప్పి లాస్ట్ వరకు ఓపెన్ చేయరండి. దీన్ని ఏమంటున్నారంటే యుక్త అంటున్నారు. ఇదేటట? యుక్తట. ఇంకా చెప్పాలంటే కొత్త పదం నటన. ఇది ఇప్పుడు ఇదే చెప్తున్నాడు దేవుడు. ఆలోచన మంచిదే కానీ ఆచరించే పద్ధతి మాత్రం చెడ్డది. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆయన పిల్లలు ఎవరి ముందు నిలబడ్డా అబద్ధం చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పండి. అబద్ధం చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పకూడదు. ఇప్పుడు నీకు పర్మిషన్ రాలేదు, రాకపోతే మానే. అదేంటండి మరి సేవ మానేస్తే ఎలాగండి అంటే, రాకపోతే ఈరోజు కాకపోతే రేపు వస్తుందా, రేపు కాకపోతే ఎల్లుండి. ఒకవేళ నీకు ఇవ్వకపోతే ఇంకొకటికి ఇప్పిస్తాడు దేవుడు. నీకు ఇప్పించిన చోట నువ్వు చేయి, పర్మిషన్ ఇప్పించిన చోట. పర్మిషన్ లేకపోతే అక్కడ మానే. అంతేగాని నువ్వు అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, దొంగతనాలు చేసి, ఇంకా ఇందులో లాజిక్ ఏంటంటే కొంతమంది పర్మిషన్ల దగ్గర అబద్ధాలు చెప్తారు. మరి కొంతమంది ఏం చేస్తారంటే మీటింగ్ జరగడం అంటే చిన్న విషయం కాదు కదండి, డబ్బులు ఉండాలా, ఉరకనైపో కదా. స్పీకర్ అంటే వచ్చి తమిళ్ అంటాడు ఫ్రీగా చెప్పి వెళ్ళిపోతాడేమో కానీ మిగతా వాళ్ళకి డబ్బులు ఉండాలి కదా. బాక్సులకు డబ్బులు ఉండాలి, టెంట్లకు డబ్బులు ఉండాలి, కుర్చీలకు డబ్బులు ఉండాలి. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎలాంటివై ఉండాలి? ఈ డబ్బులన్నీ ఎలాంటివై ఉండాలి? సొంత కష్టమై ఉండాలి. అందులో ఎవరి దగ్గర దొబ్బేసింది అయి ఉండకూడదు. అది ఎవరిని మోసం చేసి తెచ్చింది అయి ఉండకూడదు. అది మనతో వచ్చిన బాధ ఏంటంటే ఈ అన్యాయాలు, అక్రమాలు చేసేసిన డబ్బంతా మనం దశంభాగాలుగా ఇస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నటువంటి తెలివది. దైవికమైన పద్ధతి, దైవికమైన ఆలోచన, దైవికమైన పద్ధతి. మరి ఎలాగైతే వెనక్కిపోద్ది కదండి, ఎలాగైతే మనం మీటింగులు చేయలేం కదండి అని మీరంటే దేవుని మీద అప్పుడే మనం ఆధారపడడం మొదలు పెడతాం. గుర్తుపెట్టుకోండి. అబద్ధాన్ని ఆశ్రయిస్తే దేవుడి మీద ఆధారపడవు నువ్వు. ఒకవేళ నీ అక్రమం, అన్యాయంతో చేసిన సొమ్ము వలన నువ్వు ఇలాంటి కార్యక్రమాలు చేద్దామంటే గుర్తుపెట్టుకో, దేవుని మీద ఆధారపడవు నువ్వు. మరి ఎప్పుడు ఆధారపడతాం దేవుని మీద అనంటే, ఒకడు పర్మిషన్కి మనకు అడ్డుగా ఉన్నాడంటే నెల రోజుల నుంచి సంఘాన్ని ఏం చేస్తావు? మోకరించారే అబ్బాయి పలానా నెలలో ప్రార్థన చేద్దాం, పర్మిషన్కి వెళ్తున్నాం, ముందు ఏం చేయండి? ప్రేయర్ చేయండి అని నీకు భక్తి వస్తుంది, సంఘానికి కూడా భక్తిని నేర్పుతాం. ఇది దేవుడి మీద ఆధారపడడం అంటే. ఆయన దైవికమైన పద్ధతి అని ఎందుకు చెప్తున్నాడు? ఆయన ఎందుకు చెప్తున్నాడో? అబద్ధాలు ఆడేస్తే దేవుడి మీద ఆధారపడాల్సిన పనే ఉందండి. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుని మీద ఆధారపడాల్సిన పనే ఉంది.
కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మీటింగ్ చేయాలి అన్నా, మీటింగ్కి సంబంధించిన ఒక ఆదాయం మనం సమకూర్చుకోవాలి అన్నా, ప్రార్థన, దేవుని మీద ఆధారపడడం. నీ సొమ్ము సరిపోలేదా, ఆ సొమ్మును ఆ టైంకి సమకూర్చగల సామర్థ్యం ఎవరికి ఉందే? నీకు నాకు లేకపోవచ్చు ఎవరికి ఉందే? దేవునికి ఉంది. అతను ఒప్పించి పర్మిషన్ తేగల సామర్థ్యం నీకు నాకు లేకపోవచ్చు ఎవరికి ఉందే? దేవునికి ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దేనిని మీరు కొలతకొల్చుకున్నా ఆలోచన వచ్చిందే తొడవగా ఆచరణ కూడా ఎలా ఉండాలి? దైవికమైన పద్ధతిలోనే ఉండాలి. దైవికమైన పద్ధతిలోనే ఉండాలి. మీరు దేనికి మీరు అప్లై చేసుకోండి. ఈ 6వ అధ్యాయం మనకు అదే చెప్తుంది. దేనికి మీరు అప్లై చేసుకోండి. ఉదాహరణకి భార్యాభర్తలు ఉంటారు. కొంతమంది భార్యలు విశ్వాసులు, భర్తలు అవిశ్వాసులు. కొంతమంది భర్తలు విశ్వాసులు, కొంతమంది భార్యలు అవిశ్వాసులు. ఇప్పుడు ఈ భార్యలు ఈ భర్తలు వారి వారి పార్ట్నర్స్ని మందిరానికి తీసుకురావాలి అని అంటే ఏం చేయాలి? ఆలోచన మంచిదే కదా? అమ్మో మా ఆయన నరకానికే వెళ్ళకూడదు, మంచిదే కదా ఆలోచన? వెళ్ళిపోవాలనుకుంటారా? అమ్మో మా ఆవిడ నరకానికే పోకూడదు అనుకుంటాం. ఎందుకనంటే ఆ తీవ్రత, నా ఇంటి సభ్యులు నేను రక్షించుకోవాలన్న తీవ్రత వాక్యాన్ని బట్టి మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలా రక్షించాలి? ఆలోచన మంచిదే, ఆచరణ ఎలా ఉండాలి? ఆచరణ దైవికమైన పద్ధతిలోనే ఉండాలి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమో వాళ్ళకి భోజనాలు ఎట్టరో, వాళ్ళని గౌరవించరు, వాళ్ళ సంపాదనను గౌరవించరు, వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ మా ఆయన రక్షించడాలని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మా ఆయన గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అని అంటే ఇంకా ఆయన ఎలా మారుతాడో? ఆయన ఎలా మారుతాడో? ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత కట్నం గురించి గొడవ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గొడవ, లేకపోతే మిగతా డబ్బులు గొడవ, సంపాదన లేదని గొడవ, ఎందుకు పనికిరావని గొడవ, ఎప్పుడు రోగాలని గొడవ. ఇటు మగాళ్ళ వెర్షన్ ఇది. ఎప్పుడు ప్రేమగా ముఖాన్ని చూడం. మారాలి అని అంటే ఎలా మారుద్ది? సూత్రం ఒకటే, లోబడండి, జ్ఞానం చొప్పున కాపురం చేయండి, ప్రేమించండి, జ్ఞానం చొప్పున కాపురం చేయండి. ఆచరణ ఇది. రావాలి అని అంటే ఆచరణ ఇది. ఆలోచన నుండి పాస్టర్ గారికి చెప్పి సంఘానికి చెప్పి మారాలి, ఉపవాస ప్రార్థనలు చేయండి అంటే పని అవదు. అక్కడ ఏం చేయాలి? ఆచరణ, దైవికమైన ఆచరణ ఉన్నప్పుడు ఏదో ఒకరోజు దేవుడు ఏం చేస్తాడంటే మారు మనసు. చెప్పాడు కదా పెద్ద ఆయన, ఏమని చెప్తాడు? పవిత్రమైన ప్రవర్తన చూసి వారు వాక్యము లేకుండానే రాబట్టవచ్చు. ఆలోచన మంచిదే, కానీ ఆచరణ మాత్రం మనకే బాగుంటలేదు. అందుకే 6వ అధ్యాయం మనకు అదే చెప్తుంది. ఆలోచనలు మాత్రం బాగుంటాయి, ఆచరించే పద్ధతి దగ్గరకు వచ్చేసరికి దేవుణ్ణి పక్కన పెట్టేసి లోక సంబంధమైన విషయాలు షార్ట్ కట్లలో మనం వెళ్ళిపోతున్నాం. అందుకే ఫలితాలు ఉండడం లేదు. కానీ ఈ పద్ధతిలో మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ప్రమాదాలు ఉండవు, ఫలితాలు లేట్ అయినా ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో అవుతుంది కదా, నేను ముగిస్తాను. ఒక ఆయన అన్ని జనులు రక్షించడానికి ఇదే పని చేశాడు. ఏం చేశాడు? జైగొట్టాడు. అక్కడికి వెళ్ళి విమర్శ కొరకు కాదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మరి ఇంకా ఎక్స్ట్రీమ్, వారి విశ్వాసాలను ఏం చేయాలి? మనం గౌరవిస్తున్నామని చెప్పడానికి ఆ విశ్వాసాల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అవి తినండి. ఇంకా వారి కార్యక్రమాల్లో ఇంకా ఎక్స్ట్రీమ్, అవసరమైతే వారి విశ్వాసాలకు సంబంధించిన ఆ రూపాల దగ్గర నిలబడి అవసరమైతే దండం కూడా పెట్టుకోండి. ఆలోచన మంచిదా కాదా? ఏ ఆలోచన? అవతల వ్యక్తిని రక్షించాలన్న ఆలోచన మంచిదా కాదా? చెప్పండి. అవతల వ్యక్తిని రక్షించాలన్న ఆలోచన మంచిదా కాదా? కొంతమందికి ఆలోచన కూడా లేదు, అది పక్కన పెట్టండి. కానీ ఆలోచన వచ్చింది కొంతమందికి, అది మంచిదా కాదా? ఆలోచన మంచిదే, కానీ ఆచరించే పద్ధతి దేవుడు అది చెప్పాడా? దేవుడు అదే చెప్పింది. అది చెప్పలేదు దేవుడు. సందేహపడు వారి మీద యోధాపత్రికలో చెప్తాడు చూడండి, సందేహపడు వారిని ఎలా రక్షించాలట? యోధాపత్రికలో మాట్లాడతాడు చూడండి. 23వ వచనంలో సందేహపడు వారి మీద కనికరం చూపించండి. వాళ్ళకి సందేహం, మన దగ్గరికి రావాలా వద్దా, అనుమానం వాళ్ళకే. ఇటు అన్యులు కావచ్చు, విశ్వాసంలో బలపడినటువంటి విశ్వాసులు కావచ్చు, సంఘంలోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, వారికి అనుమానం. సందేహపడు వారి మీద కనికరాన్ని చూపించండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుతూ భయముతో కొందరిని రక్షించండి అని ఆయన అంటే, వీళ్ళేమంటున్నారు? అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించండి. దేవుడు పద్ధతి ఏమని చెప్తున్నాడు? వారి అపవిత్ర ప్రవర్తనకు
ఏమాత్రము ఒప్పుకోక దాన్ని అసహించుకుంటూ భయముతో కొందరిని కరుణించండి. ఇప్పుడు ఆ విగ్రహ సంబంధమైన విషయాల దగ్గర ప్రవర్తన దేవుడు అసహించుకుంటున్నాడా లేదా? ఆయనకి ఇష్టమా అసహ్యమా? అసహ్యమే కదా. మరి ఆయనకు అసహ్యమైనటువంటి ఆ విషయాల దగ్గరికి వెళ్ళి మనము వాటి విధానాలకి వారిని మనం రక్షించడం కొరకు, లేదా ఒక మంచి ప్లాట్ఫామ్ని సిద్ధపరచడం కొరకు, మత సంబంధమైన గొడవలు జరగకుండా సమాధానపరచడం కొరకు ఇలాంటి ఒక ఆలోచనతో మనం సొసైటీలోకి వెళ్తే దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నీ రక్షణ నువ్వు కోల్పోతావు. ఆయన రక్షించడం మాట అటుంచు. ఎందుకంటే సందేహపడుతున్నాడు, అగ్నిలో పడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. సందేహపడుతూ ప్రభువును అంగీకరించకుండా ఒకవేళ సందేహపడుతూ కనుక చచ్చిపోతే ఏమవుద్ది అని అంటే అతని ఆత్మ అగ్నిలో పడుతుంది. కాబట్టి అగ్నిలో నుండి కొందరిని రక్షించండి. ఎలా రక్షించాలి అంటే నువ్వు అగ్నిలో దూకి రక్షించకూడదు. మనోళ్ళు చేసేది అదే. ఆలోచన మంచిదే, కానీ ఆచరణ మాత్రం వీళ్ళ అగ్నిలోకి దూకేస్తున్నారు. ఎలా దూకుతున్నారు అగ్నిలోకి? నిజంగా కాలిపోయేవాడిని ఎలా రక్షించాలండి? కాలిపోయేవాడిని ఎలా రక్షించారు? భౌతికంగా కాలిపోతున్నారు అనుకోండి, మనం చూసాం. ఎలా రక్షిస్తాం? మనం పరిగెట్టుకెళ్ళి కౌలించేసుకుంటామా? ఎలా రక్షిస్తాం? ఏ దుప్పడో, లేకపోతే ఏ గోన్ లాంటిదో, వాటరో, ఏదో ఒక ఆలోచన. ఎందుకంటే పట్టుకుంటే ఏమవుద్ది, మనకి కాలిపోతామన్న స్పృహ భౌతికంగా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది కదా. మరి ఆత్మీయ కోణంలో దేవుడు చెప్తున్నప్పుడు, అరే నీ రక్షణ ఎగిరిపోద్దే, నువ్వు అలాంటి ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళకు, నీ రక్షణ ఎగిరిపోద్దని దేవుడు చెబుతున్నప్పుడు ఇదెందుకు అర్థం కావట్లేదు? ఇది యుక్తట, ఇది నటనట, ఇది తెలివట, ఇది జ్ఞానమట, ఇలా ప్రశ్నిస్తే ఇది మతోన్మాదమట. మనం కాదు అడుగుతుంటే, ఎవరు అడుగుతున్నారో? దేవుడే అడుగుతున్నాడు. ఇది యుక్తి కాదు, ఇది నటన కాదు, ఇది ఏంట్రా బాబు అంటే ఇది అమాయకత్వం. వాళ్ళని ప్రేమిస్తున్నటువంటి ఆ ఎక్స్ట్రీమ్లో మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మీ రక్షణ కోల్పోతున్నారు అని మాట్లాడిన. అందుకే అన్యుల్ని ప్రేమించాలి అని అంటే, అన్యుల్ని ప్రేమించడానికి అన్యుల్ని ప్రేమించిన పద్ధతులు ఉన్నాయి, అన్యుల్ని ప్రేమించిన సాక్ష్యాలు ఉన్నాయి, అన్యుల్ని ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి, అన్యుల్ని రక్షించిన విధానాలు ఉన్నాయి. చరిత్రలోకి వెళ్తే బోల్డ్ పుంకాను పొంగలుగా మనకు కనబడతాయి. ఎవరి వరకు ఎందుకండి? నేనే ఒక అన్య సంబంధమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నన్ను రక్షించడానికే ఎవరూ చేయకోవట్లేదు, ఎవరూ తినమని చెప్పలేదు, నన్ను రక్షించడానికే. అలాగే మీరున్నారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరైనా అలాంటి పని చేశారా? అది చూసి మీరు వచ్చారా? లేదే. అలాంటి ప్లాట్ఫామే దేవుడు వద్దనుకుంటున్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఊబులో పడ్డాడు. పాపాన్ని కూడా ఊబుతో కంపేర్ చేసి మాట్లాడదు. ఊబులో పడ్డం లాగాలి అని అంటే వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, నేను కూడా ఊబులోకి దూకేస్తాను అంటున్నాడు. ఊబులోకి దూకితే ఇద్దరు పోతారు. ఊబులో పడ్డం ఎలా లాగాలి? ఊబులో పడ్డాన్ని? కర్ర ఇచ్చో, పైన ఏదో తాడిచ్చో, లేకపోతే ఏదో చొక్కా ఇచ్చో, ప్యాంట్ ఇచ్చో, చీర ఇచ్చో, చున్నీ ఇచ్చో, ఆ సందర్భాన్ని బట్టి పైకి లాగాలి. కానీ వీళ్ళు ఏమన్నారు? ఆడు పడ్డాడు కదా, ఆడికన్నా వేగంగా నేను దూకేసి ఆడు నేను కలిసి పైకి వస్తామన్నారు. అవుద్దా? అది చాలా తప్పుడు విధానం అది. అందుకే రక్షణ పోకుండా మనం రక్షించాలి. ఆ రక్షణ పోకుండా మనం ఉండాలి అని అంటే ఆలోచన మంచిదే, కానీ ఆచరించే పద్ధతులు మంచివి కాదు. 6వ అధ్యాయం మనకు అదే చెప్తుంది. దావీదు లాంటి దేవుడు ఏం చేశాడు? మందలించాడు. దావీదు గొప్పడా, మనం గొప్పలమా? ఇంకా మీరు చూడండి, మోషే గారి టైంకి వెళ్ళండి. ఏం చేశాడు ఆయన? సంఖ్యాకాండలో మనకు కనబడుద్ది. ఇశ్రాయేలీయులు దాహానికి నీరు అడిగారు. అక్కడ ఏం చేశాడు ఆయన? మాట్లాడండి, సమాజాన్ని పిలిచి బండతో మాట్లాడండి అని అంటే వారి మీద కోపంతో మోషే అహరోనులు ఏం చేశారు? బండను 2 సార్లు కొట్టారు. నీళ్ళు వచ్చినాయి, పశువులు వాళ్ళ దగ్గర అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళిద్దరినే ఉంటున్నారు. ఇలా రండిరా మీరు ఇద్దరు అన్నాడు. వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. ఏం చేశారా మీరు అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు మోషే గారు? ఏం చెప్పాడు ఆయన? పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అహరోను, నువ్వు కానీ నీ అన్నగారు కానీ వెళ్ళరు. ఎందుకు వెళ్ళం ప్రభు అంటే, నన్ను వారి ముందు మహిమపరచలేదు, నేను కొట్టమనలేదు, మాట్లాడమన్నాను. మీరేం చేశారు? 2 సార్లు కొట్టారు. కాబట్టి నన్ను మహిమపరచలేదు, కాబట్టి నేను మిమ్మల్ని పక్కన పెడుతున్నాను అని అన్నాడా లేదా? ఈ వాక్యాలు పక్కోళ్ళు కొలుస్తాం తప్ప ఈ వాక్యాలతో మనల్ని మనం కొలుచుకోం. మనతో వచ్చిన బాధ అది. ఈ వాక్యాలు పక్కోళ్ళకి అప్లై చేసుకుంటాం, మరి మనకు అప్లై చేసుకుంటే మోషే కన్నా గొప్పోళ్ళమా మనం?
దావీదు గారి కన్నా గొప్పోళ్ళమా మనం? మోషేనే దైవికమైన పద్ధతిని దాటితే మోషేనే పక్కన పెట్టాడు దేవుడు, దావీదు గారినే పక్కన పెట్టాడు దేవుడు. మరి దైవికమైన పద్ధతి అదే అన్న, ఆలోచన ఉండడం మంచిది, కానీ ఆలోచన ఆచరించే పద్ధతి దైవికమైన పద్ధతి లేదా సంగమా గుర్తుపెట్టుకోండి. అందుకే ఏ విషయాన్ని మీరు అప్లై చేసుకున్న, అన్యుల రక్షణ కావచ్చు, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, సంఘ పరిచర్యకి సంబంధించింది కావచ్చు, మిగతా మీరు ఏది తీసుకోండి సంగమా, ఖచ్చితంగా దేవుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. ఆలోచన బాగున్న ఆచరణ బాగోకపోతే దేవుడు దాన్ని పట్టించుకోడండి. అందుకే ఈ 6వ అధ్యాయం మనతో ఏం చెప్తుంది అనంటే, దైవికమైన ఆలోచనలు ఉండడం మంచిది, దైవికమైన ఆచరణ ఉండడం ఇంకా మంచిది. కాబట్టి ఆలోచించండి. వాక్యాన్ని విన్న తర్వాత ఆచరణ కూడా దైవికమైన పద్ధతిలో ఉందా లేదా తెలియకపోతే పెద్దవారిని అడగండి, తెలియకపోతే చదువుకోండి, తెలియకపోతే ప్రార్థన చేయండి, అంతే తప్ప తోచింది చేసేస్తాము అనంటే దావీదును తృణీకరించిన దేవుడు, మోషేను తృణీకరించిన దేవుడు నిన్ను నన్ను కూడా తృణీకరించడానికే సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మన అతి తెలివి దేవుని దగ్గర మనం ప్రదర్శించకూడదు. ఆయన మనకు పద్ధతి పెట్టాడంటే ఆ పద్ధతి ప్రకారమే మనం ఏం చేయాలి, ఫాలో అయిపోవాలి. అటు కృప అటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, అవును తండ్రి, దావీదు గారికి 100 సంవత్సరాల తర్వాత గొప్ప ఆలోచన వచ్చింది, కానీ ఆచరించే పద్ధతి బాగలేదు. అందుకే మరణం జరిగింది అని మేము విన్నాం, చదువు తండ్రి. మోషే గారి విషయంలోనూ కూడా తండ్రి ఆచరించే పద్ధతి బాగలేదు. అక్కడ జరగాల్సిన పని జరిగింది, కానీ ఆచరించిన పద్ధతిని మీరు ప్రశ్నించారు తండ్రి. ఈరోజు మేము కూడా మా ఆలోచనలు బాగుంటున్నాయి, కొంతమందికి అట్టి ఆలోచనలు కూడా లేవు. అట్టివారిని కూడా తండ్రి నాయన రేపండి, అట్టివారిని కూడా ఉజ్జీవింప చేయండి ప్రభువా. మీ ఆలోచనలతో బ్రతికే స్థితిలోకి వారిని నడిపించండి. ఈరోజు ఆలోచనలు ఉన్నాయి తండ్రి, ఆలోచనలు ఉన్న ఆచరించే పద్ధతుల్లో తండ్రి సొంత విధానాలు వెళుతూ తండ్రి రక్షిస్తున్నాము అనుకుంటూనే రక్షణ కోల్పోతుంటున్నటువంటి స్థితి మేము చూస్తున్నాం ప్రభా. కనుక అటు వారిని మరలా తండ్రి వారి రక్షణను బలపరుచుకుంటూ ప్రభా, ఎలా తెలివిగా ఏ విధంగా తండ్రి నాయన వారిని రక్షించాలో ప్రభా, ఏ విధంగా వారిని ఇంకా బలపరచాలో తండ్రి, అలాంటి మంచి ఆలోచనలు ప్రభా మాతో పాటు పరిచర్య చేస్తున్న వారందరికీ అందించమని తండ్రి. తర్వాత మాట్లాడబోతున్న మీ దాసుని ద్వారా బలపరిచి మరిన్ని ఉన్నతమైన విషయాలు మాకు అందించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.